హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు స్నాక్స్ రెసిపీ చూపించబోతున్నాను. మనం జంతికల్ని రకరకాల ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా వండుతూ ఉంటాం, ఫ్యామిలీకి సర్వ్ చేస్తూ ఉంటాం. కానీ నేను చూపించబోయే ఇంగ్రీడియంట్స్తో ఒక్కసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో చేసి చూడండి. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి, అంతేకాకుండా హెల్త్కి కూడా మంచిదండి. 1 కప్పు మరమరాలతో చాలా టేస్టీ అయిన స్నాక్స్ రెసిపీ చూద్దాం. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. 2 కప్పుల పొడి బియ్యం పిండి, 1 కప్పు నిండా మరమరాలు తీసుకోండి. ఇప్పుడు పల్లీలు ఒక 2 టేబుల్ స్పూన్లు, పుట్నాల పప్పు ఒక 2 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్, కొబ్బరి ముక్కలు, తెల్ల నువ్వులండి 2-3 టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు తీసుకోండి. ఇప్పుడు ముందుగా మరమరాలను తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. నేను గ్రైండ్ అయిన తర్వాత ఆ పౌడర్ని తీసుకొచ్చి చూపిస్తాను. ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఆ మిక్సింగ్ బౌల్లోకి మరమరాల పౌడర్ అంతా కూడా అలా వేసేసుకుని 2 కప్పుల బియ్యం పిండి కూడా అలా వేసేసుకోండి. ఇవి 2 బాగా కలిసే వరకు గరిటెతో మొత్తం కూడా కలపండి. ఇలా లోపల ఉన్న మరమరాల పౌడర్ అంతా కూడా బియ్యం పిండిలో కలిసే వరకు బాగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని పల్లీలను ఫ్రై చేసుకుందాం. ఇలా 2-3 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత అవన్నీ ప్లేట్లో పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ మినపప్పు కూడా, తెల్ల మినప గుళ్ళు కూడా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్ తీసుకోండి. పల్లీలు, మినప్పప్పు కూడా వేసేసుకోండి. ఇప్పుడు పుట్నాల పప్పు, కొబ్బరి ముక్కలు కూడా వేసుకుందాం. వీటిని బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని 2 కప్పుల బియ్యం పిండికి 2 కప్పుల వాటర్ అండి. అలాగే కప్పు మరమరాల పొడికి 1/2 కప్పు వాటర్ తీసుకోండి. ఇప్పుడు 2.5 కప్పుల వాటర్ పోసాం. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. రెడీ చేసి పెట్టుకున్న తెల్ల నువ్వులండి 2 టేబుల్ స్పూన్లు. నువ్వులు ఎక్కువగా అయినా కూడా వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ వెన్న వేసుకోండి. వెన్న ప్లేస్లో ఆయిల్ అయినా వేసుకోండి. చిటికెడు వాము వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ అంతా కూడా అలా వేసేసుకుని వాటర్ని కాగించుకోండి. మరి ఎక్కువగా మరగాల్సిన పని లేదండి. ఇలా కాగటం స్టార్ట్ అయిన తర్వాత మనం వేసిన వేరుశనగ పప్పుల పౌడర్ అంతా కూడా అంటుకుపోతూ ఉండలు కడుతూ ఉంటుందండి. అలా కాకుండా ఎప్పటికప్పుడు వాటర్లో గరిటెతో కలుపుకుంటూ ఉడికించుకోండి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుని వాటర్ని టేస్ట్ చూడండి. సాల్ట్ కానీ కారం కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న బియ్యం పిండి, మరమరాల పిండి కూడా అలా వేసేసుకోండి. ఇప్పుడు ఉండలు అనేవి ఏమీ లేకుండా వాటర్లో పిండి అంతా కూడా కలిసేలా కలుపుకోండి. ఇంకా ఎక్కువ వాటర్ అనేవి ఏమీ పోయొద్దండి. కరెక్ట్గా మనం కొలుచుకున్న వాటర్ కరెక్ట్గా ఈ పిండికి సరిపోతాయి. ఇలా గరిటెతో బాగా వెనుక వైపుకు పెట్టుకుని కళాయికి నొక్కుతూ పిండిని కలుపుకోండి. ఇలా బాగా కలిపినట్లయితే మనం కరెక్ట్గా కొలుచుకున్న వాటర్లో పిండి అంతా కూడా చక్కగా కలిసిపోతుందండి. బాగా కలిసిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. చల్లారిన తర్వాత గరిటె పక్కన పెట్టుకుని చేత్తోనే మనం పిండిని కలుపుకుందాం. ఇలా చల్లారిన తర్వాత గరిటె పక్కన పెట్టేసుకుని పిండిని చేత్తో కలుపుకుందాం. చేత్తో బాగా ప్రెస్ చేస్తున్నట్లుగా కలిపినట్లయితే మనం వేసిన వాటర్ అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయి పిండి అంతా కూడా చపాతీ ముద్దలాగా వస్తుందండి. పిండి మరీ కలవట్లేదు అనిపిస్తే చేతికి కొంచెం వాటర్ని చేతిని తడుపుకుంటూ పిండిని కలుపుకోండి. అంతేగాని వాటర్ని మాత్రం పిండిలో పోయొద్దు. మొత్తం కలిసిన తర్వాత మురుకుల గిద్దను తీసుకోండి. జంతికల గొట్టాన్ని తీసుకుని దానిలో కొంచెం పెద్దగా ఉన్న హోల్స్ ఉన్న ప్లేటుని తీసుకోండి. ఎందుకంటే మనం కరివేపాకు, పల్లీల పొడి అన్నీ వేసాం కదా. సన్న సన్న హోల్స్ ఉన్న ప్లేట్ అయితే మనం జంతికలు ఒత్తుకునేటప్పుడు కష్టమవుతుందండి. అందుకే కొంచెం పెద్దగా హోల్స్ ఉన్న ప్లేటుని తీసుకుని ఆ గొట్టానికి ఆయిల్ని అప్లై చేయండి లోపలంతా కూడా. అలాగే ఒక ప్యాకింగ్ కవర్ తీసుకుని దానికి కూడా ఆయిల్ అప్లై చేసుకుని
మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇలా చేత్తో ముద్దలాగా తీసుకుని ఆ గొట్టంలో పెట్టుకుని జంతికల్ని పేపర్ మీద ఒత్తుకున్నామంటే మనం ఆయిల్లో వేసుకోవటానికి ఈజీ అవుతుందండి. అప్పటికప్పుడు చేసుకోవాలి ఆయిల్లో అనుకుంటే చెయ్యి అనేది ఆయిల్ సెగకి వేడిగా అనిపిస్తుంది. అందుకే ముందుగా ఇలా మనం పేపర్ మీద పెట్టుకున్నట్లయితే ఆయిల్ కాగిన వెంటనే కూడా మనం డీప్ ఫ్రై చేసుకోవటానికి ఈజీ అవుతుంది. ఇలా కొన్ని జంతికల్ని పేపర్ మీద ఒత్తుకోండి. ఇలా ఒక్క హోల్ ఉన్న ప్లేట్ అయినా తీసుకోండి, లేదంటే 3 స్టార్స్ ఉన్న హోల్ ఉంటుంది కదండి, అదైనా కూడా మీరు తీసుకుని దాంతో కూడా ఇలా జంతికల్ని ఒత్తుకోండి. ఇలా పేపర్కి పట్టినన్ని చేసుకున్న తర్వాత రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకుందాం. ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి రోజు నోటిఫికేషన్కి వస్తాయండి. ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడండి. అలాగే ప్రాసెస్ కానీ రెసిపీస్ కానీ మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. ఈ ప్రాసెస్తో ఒకసారి ఇలా జంతికల్ని మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న జంతికల్ని ఆయిల్లో వేసుకుని రెండు వైపులా కూడా కరెక్ట్గా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత తీసుకుని ప్లేట్లో పెట్టేసుకోండి. ఇదే విధంగా పేపర్ మీద రెడీ చేసి పెట్టుకున్న జంతికలన్నీ కూడా అలా ఆయిల్లో వేసుకుని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకున్నారంటే లోపల వరకు కూడా క్రిస్పీగా వస్తాయండి, మెత్తగా అనిపించకుండా క్రిస్పీగా వస్తాయి. ఇంకా రెడీ అయిపోయాయండి ఎంతో టేస్టీగా ఉండే మరమరాల మురుకులు. కమ్మటి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నానండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మురుకులు అనేవి నువ్వులు, పల్లీల పొడి, పుట్నాల పొడి అన్నీ వేసాం కదా, టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయండి. ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. రెసిపీ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎరంశెట్టి.